అధినేత క్యాడర్కి పిలుపునిచ్చారు. అంటే నిజంగానే వైసీపీ ఆ విధమైన కుట్రలు చేస్తుందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే 99 వీక్షకులకి మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు పార్టీలు అలాంటి కుట్రలు చేయటం లేదా జనసేన పార్టీయే స్వతహాగా అధినాయకుడు వచ్చేసి మీరు వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అని చెప్పేసి అని చెప్పడం అనేది ఏమి ఉండదు. అధికారంలో ఉన్నంత వరకు కాస్త అధికార దాహంతో ఉన్నటువంటి ఒక వర్గం ఏం చేస్తుందంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకి ఆధారంగా చేసుకుని దొరికిన వాళ్ళని కొట్టడం, దొరకని వాళ్ళ గురించి సోషల్ మీడియాలో వాగటం, ఇలాంటి సందర్భాలు మనం అందరం కూడా చూస్తున్నటువంటి వ్యవహారం. జనసేన పార్టీకి ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉంటే బీజేపీ పార్టీని గురించి ఎవరో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే బీజేపీకి రాష్ట్రంలో కేడర్ లేదా? ఈ దేశంలో బీజేపీకి అధికారం లేదా? అంటే రాష్ట్రంలో వారి పర్సంటేజ్ తక్కువనేమో. అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీతో కూడా కలిపి వాళ్ళకే ఓట్లు వేస్తున్నారుగా ఏ ఎలక్షన్ వచ్చినా. అది కేంద్రంలో వారి అవసరం కోసం. మరి వాళ్ళు తలుచుకుంటే వీళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొట్టాలి కదా. ఇక్కడ సమస్య కానీ ఏంటంటే కొట్టడానికి రాష్ట్రంలో సంఖ్యాబలం లేదు కదా సార్ వాళ్ళకి. ఎందుకండి సెంట్రల్ నుంచి రిజర్వ్ ఫోర్స్ వస్తుంది సరే, కొట్టాలనుకుంటే. ఇప్పుడు ఆ రెండు అంశాలు ఒకటే కాదు కదా. ఇక్కడ కొట్టాలనుకున్న వాడికి రాష్ట్ర అడ్డు రాజకీయం అదుపే ఉంది సెంట్రల్ సార్. నుంచి ఇప్పుడు ఫోర్స్ ఎందుకు వచ్చింది? జనసేన సెంట్రల్ నుంచి జనసేన రావాల్సిన పార్టీకి విచారణ సంస్థలు సంబంధించి వస్తాయి. ఎవరన్నా అతిక్రమిస్తే విచారణ సంస్థల రూపంలో వస్తాయి అనేది కొంతమంది అభిప్రాయం. అతిక్రమించాల్సిన అవసరం లేదండి. అతిక్రమించడం లేదు, ఈ మట్టిగడ్డ లేదు. ఇప్పుడు వాళ్ళు కొట్టాలనుకుంటే ఎవరినైనా కొడతారు. కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. మహేష్ అన్న లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడియాయి, మాకేం సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర లేదా ఎంఆర్పిఎస్ కుట్ర లేదా మరొక కుల సంఘం కుట్ర అని చెప్పినప్పటికీ కూడా వాస్తవం ఏంటి అక్కడ? అతను పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి మాటలు మాట్లాడటం లేదా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడటం అనేది జరిగింది. రికార్డెడ్ ప్రోగ్రాము ఎడిటింగ్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ దాన్ని ప్రసారం చేసి దీనికి సంబంధించి చట్ట ప్రకారం జరిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు ఎవరు, కొరియర్ సీన్ అనుకుంటా, ఆ కొరియర్ సీను అనే అతను చట్ట ప్రకారం చేసినట్లయితే అందరూ కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని అందరూ విమర్శించారు కదా, ఇలా చేయడం తప్పు, అలా అరెస్టులు చేయడం తప్పు, ఇలా పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టడం తప్పు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా దిగొచ్చాడా అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దిగొచ్చాడని ఇటు పరిగెత్తుకుంటే వెళ్ళండి కొట్టాడా? అడ్డగోలు పనులు కదా. అందులో పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఉండగా, పక్కన పోలీస్ వ్యక్తి ఉండగా మోకాళ్ళ దండ మీద వేయించి సుమారుగా 50 సంవత్సరాల పైచులకు వ్యక్తి, అఫ్ కోర్స్ తాగిన మత్తులో వాడు 100 మాట్లాడి ఉండొచ్చు. నీ చేతిలో చట్టం ఉంది, నీ చేతిలో అధికారం ఉంది. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నిరసన తెలిపినటువంటి వ్యవహారం, బీసీ సంఘాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి వ్యవహారం. జనసేన పార్టీ మొదట్లో కొంతమంది అధికార ప్రతినిధులు ఇలాగే జరుగుద్ది, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అంటే అది చేస్తాం, ఇది చేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి కొన్ని పోస్టులు పెట్టినప్పటికి కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కళ్ళు తెరిచి దీని మీద ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసుకుంది. ఈ కమిటీ వేసుకుని ఈ సదరు వ్యక్తి చేసినటువంటి, ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు చేసినటువంటి ఈ పనిని సమర్థించకపోగా దీని మీద విచారణ చేయమని చెప్పేసి పార్టీ ఆఫీసులో ప్రముఖంగా ఉండేటువంటి పిడుగు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినట్టు మాట వాస్తవం. 48 గంటల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అది అల్టిమేట్ గా మనం కోరుకున్న న్యాయం. అది జరిగింది తప్పు, దీన్ని సమర్థించుకోవచ్చు, మీడియా ముఖంగా వాళ్ళు సమర్థించుకోవచ్చు, లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు. కానీ రావాల్సినటువంటి ఒక ఫ్రూట్ఫుల్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇది కాకుండా కైకలూరులో మరొక దారుణం జరుగుతుంది. కైకలూరు ముద్దుకూరు గ్రామంలో గ్రామ బహిష్కరణ. ఎస్సీలు ఇటువైపు నుంచి నడవాల్సి వస్తే రక్తం ఏరులై పారుతుందని చెప్పేసి ఒక జనసేన నాయకుడు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి అనుచరుడు, ప్రధాన అనుచరుడు శాసించినటువంటి ఒక వైను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కులానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ, వాళ్ళ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానీ గతంలో ఆ వ్యక్తికి స్థానిక రిపోర్టర్ అయినటువంటి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి రిపోర్టర్ని కూడా కొట్టినటువంటి పరిస్థితి. అది ప్రముఖంగా అన్ని పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు యాక్షన్ లేదు, ఈ రోజు వరకు యాక్షన్ లేదు. వైసీపీ గవర్నమెంట్ లో
ఎస్, ఈ గవర్నమెంట్ లో. ఎందుకంటే అతను పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు, ఫలానా వ్యక్తి ఇసుక మాఫియాగా చేస్తున్నాడు, దీనికి ఎమ్మెల్యే గారి అండదండలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నాయని చెప్పుకుని ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో ఈ పని జరుగుతుంది, లేకపోతే ఆయన కనుసన్నల్లోకి రాకుండా ఈ పని జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన ఆర్టికల్ రాశాడు. ఆ రోజు కూడా పోలీస్ కేసు అయింది. మరి ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఓవరాల్గా ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన క్యాడరు కొత్తగా అధికారాన్ని అనుభవిస్తున్నారు కదా, ఈ అధికారాన్ని అనుభవించేటువంటి ఈ క్రమంలో కాస్త ఒళ్ళు పొంగిపోయి చేస్తున్నటువంటి కార్యక్రమాలుగానే దీన్ని మనం చూస్తాం, చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దే ఆర్ నాట్ క్రిమినల్స్ యాక్చువల్గా. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ చిల్లర బల్లర చెదురుమదురు వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు క్రిమినల్స్ కాదు. అవును, అది వాళ్ళ పార్టీ అధినేతని ఇష్టానుసారంగా కాకపోతే మాట్లాడి వారి మనోభావాలను వీళ్ళకి ఏంటంటే దెబ్బతీసినప్పుడు నాయకుడి దగ్గర ప్రాభవం పొందటానికో లేకపోతే మరొకటి హైలైట్ అవటానికో సాక్షాత్తు వీడియోలో అయితే ఈ చట్టం వ్యవహారాలన్నీ మాకు ఎందుకు చెప్తారు, మాకు చట్టాలు వర్తించమని చెప్తున్నాడు ఆ కొరియర్ సీన్ నేత. నా దగ్గర వీడియో ఉంది, బ్రహ్మనాయుడు గారు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నాడు, మా డిప్యూటీ సీఎం ని మాట్లాడితే మేము ఊరుకుంటామా అని చెప్పేసి. అని ఇంకోటి కూడా ఉన్నాడు ఆయన, మీరు ఇప్పటి వరకు మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు, ఆయన మీద ఒక కేసు కూడా పెట్టలేదు, ఈ విధంగా అతను ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు? లేదు బ్రహ్మనాయుడు గారు కేసులు పెట్టడం అనేది సమస్య ఏం కాదు, ఎఫ్ఐఆర్ కడతారు ఏదో నామినల్ గా. ఇప్పుడు చెప్తున్నాను కదా, ముత్తుకూరు గ్రామంలో ఆ కన్సెంట్ జనసేన పార్టీ నాయకుడిని A7 గా పెట్టారు, స్టేషన్ బెయిలించి పంపించేయచ్చు. A1 గా పెట్టాల్సిన A7 గా పెట్టారు. మరి ఈ రోజు వరకు మచిలీపట్నంలో దాడి జరిగిన కేసులో అరెస్ట్ లేదు, అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద దాడి జరిగినా లేకపోతే మరొకటి వాళ్ళని ఏదైనా ఇబ్బందికరమైన వ్యవహారాలు జరిగినా ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. స్పందించి ఏం చేయాలి, వాళ్ళకి రావాల్సినటువంటి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలి. మరి ఈ రోజు వరకు ప్రభుత్వం ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకనంటే ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి. అక్కడ ఏదైనా ₹1 వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఎస్ ఇక్కడ ఈ తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, దానికి సంబంధించి అరెస్టులు కావాలి. మనం గతంలో కూడా అనుకున్నాం, శ్రీశైలం అటవీ శాఖ అధికారుల మీద, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి శాఖ అధికారుల మీద అరెస్టు, ఈ రోజుకి అరెస్టు లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా సార్, అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, స్టేషన్ బెయిల్ అవుతుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ఏముంది బ్రహ్మనాయుడు గారు, ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు, బుక్ చేస్తారు. తర్వాత దాని మీద ఉన్న గ్రావిటీని బట్టి అరెస్ట్ చేయాలి కదా. చట్టం ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించి మీరు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్తుంది కదా. అటవీ శాఖ చట్ట ప్రకారం ఏం చెప్తుంది, ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పట్లేదా, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమని చెప్పట్లేదా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి వదిలేస్తామంటే ఎవరి మీదైనా అలాగే వదిలేస్తారా? ఇదేం పిక్ పాకెట్ దొంగతనం కాదు కదా.